చూస్తే విజయవాడలో బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంపై ఏపీ సీఎంఓ ఫోకస్ పెంచింది. ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వ్యవహారంపై సీఎంఓ ఆరా తీసింది. ఇద్దరు ఐపీఎస్ల పాత్ర ఏ మేరకు ఉందో చెప్పాలని సీఎంఓ వివరాలను కోరింది. కాంతి రాణా, విశాల్ గున్నీకి సంజాయిషీ నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముంబైలో నమోదైన కేసు వివరాలను సేకరించే పనిలో ఏపీ పోలీసులు నిమగ్నమయ్యారు. ఐపీఎస్లే ఇలాంటి పనులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేత విద్యాసాగర్, సజ్జల పాత్రపై సీఎం కార్యాలయం ఆరా తీయడంతో పాటు పూర్తి వివరాలను సేకరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బాలీవుడ్ నటి, ఆమె కుటుంబంపై అక్రమ కేసులు పెట్టిన ఐపీఎస్లు 18 రోజుల పాటు విజయవాడలోని వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో చిత్రహింసలకు గురి చేశారు. దీంతో బాలీవుడ్ నటి ముంబైలోని కేసును విత్డ్రా చేసుకుంది. రైట్, విజయవాడలో బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంపై ఏపీ సీఎంఓ ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి సంచలనాత్మక కథనం ఇప్పుడు సీఎంఓను తాకింది. సీఎంఓ ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించి బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారుల వివరాలు పైన ఆరా తీస్తోంది. విజయవాడ మాజీ సిపి కాంతి రాణా, అదేవిధంగా మాజీ డీసీపీ విశాల్ గున్నీల వ్యవహారం పైన కూడా సీఎంఓ ఆరా తీసినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్ర ఏ మేరకు ఉంది వ్యవహారంలో అనే దానిపై వివరాలు సేకరించాల్సిందిగా కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ కాంతి రాణా, విశాల్ గున్నీల సంజాయిషీ నోటీసులు జారీ చేసే అంశంపైన కూడా పోలీసు వర్గాల్లో కూడా చర్చ, ప్రచారం విస్తృతమైంది. వీరిద్దరికి సంబంధించి సంజాయిషీ నోటీస్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముంబైలో నమోదైనటువంటి కేసు వివరాలకు సేకరించే పనిలో కూడా ఏపీ పోలీసులు పడ్డారు. ఐపీఎస్ లో ఈ తరహా వ్యవహారాలకు పాల్పడడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా సీఎంఓ ఈ వ్యవహారం పైన ప్రత్యేక దృష్టి సారించింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, అదేవిధంగా మాజీ సలహాదారు సజ్జల పాత్ర పైన కూడా ఈ మొత్తం వ్యవహారం పైన ఆరా తీస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీన బాలీవుడ్ నటిని, ఆమె కుటుంబంపై కేసు పెట్టి ఐపీఎస్ అధికారులే స్వయంగా వేధించడం ఈ అంశం పైన కూడా ఆరా తీయడంతో పాటు ఈ మొత్తం వ్యవహారం వెనుక పోలీసుల పాత్ర ఎవరెవరి పాత్ర ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉచ్చి బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో 18 రోజుల పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఆమెను ఉంచి ఇబ్బందులు గురి చేయడం, ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ జైల్లో ఉంచడం, తర్వాత సెటిల్మెంట్ ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆమెను విడుదల చేయడం, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో పాలన మానేసి ఇటువంటి వ్యవహారాలే ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏ మంత్రి గాని, ఎమ్మెల్యే గాని, చివరకు ఐపీఎస్ అధికారుల విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఇటువంటి వ్యవహారాలే పదే వెలుగు చూస్తుండడం అసలు వైసీపీ 5 ఏళ్లలో పాలన చేసిందా లేదా ఇంకేమైనా చేశారా అనే చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సచివాలయంలో అయితే ఇదే అంశం పైన ఇద్దరు ఉద్యోగులు కలిసినా గానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కర్ణం గురించే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో సీఎంఓ కూడా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టడంతో ఈ కూపీ లాగి త్వరలోనే ఈ ఉన్నతాధికారులుగా గుట్టంతా కూడా రట్టయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతానికైతే మాత్రం సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని వ్యవహారం పైన కూడా సీఎంఓ ఆరా తీయడంతో ఆ దిశగా పూర్తి స్థాయిలో ఇష్యూ అంతా కూడా కదులుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆ నటి ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో ఆమె ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా ఆమె సోదరుడు కావచ్చు, వీరందరినీ కూడా వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అప్పుడు విజయవాడలో ఉంచి వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచిన వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దీని తర్వాతే ఈ మొత్తం వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దీనిలో రానున్న 2-3 రోజుల్లో మరిన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.